జనసేన అధ్యక్షుడు పవన్ కు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్. చంద్రబాబును 2018లో అబుదాబిలో పవన్ కలిశాడని, ఆయన వద్ద నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నాడని ఆరోపించారు. 2019లో పవన్ చార్టెడ్ ఫ్లైట్ ఎలా కొన్నాడని ప్రశ్నించారు. జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని ఆరోపించారు సుధీర్. కాపులు యువకుల భవిష్యత్తు నాశనం చేశాడు. ఈ రోజున కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండా కూలీలుగా తయారు చేశాడు. ఎంతో మంది కాపు యువత, కాపు నాయకులు కూడా నువ్వు ఏదో ఉద్ధరించి ప్రజలకు, సామాన్యుడికి, పేద బడుగు బలహీన వర్గాలకి అందరికి అండగా ఉంటావని ఈ రోజు వరకు కూడా కాపులు నీకు అండగా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి నువ్వు కాపులను తీసుకెళ్లి టీడీపీ జెండా కూలీలుగా చేసావా? జెండా కూలీలు చేసావు కాపుల్ని నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసమే చూస్తున్నావు. 2018లో నువ్వు అబుదాబిలో చంద్రబాబును ఎందుకు కలిసావు? నువ్వు కలిసావా లేదా? దానికి సమాధానం నాకు చెప్పాల్సిందే. 2022లో జనసేన ఆవిర్భావ సభ ముగించగానే నువ్వు దాదాపు 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టి కార్లు కొన్నావు. అదే సంవత్సరంలో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ కొన్నావని హైదరాబాద్లో గుసగుసలు. వీటికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే.